హిందువులు లేని కాశ్మీరును తయారు చేసింది. సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో చేర్పించింది. 8 రాష్ట్రాలలో హిందువులను అల్పసంఖ్యాకులుగా చేసింది. ఏఎంయూలో ముస్లిం పదాన్ని చేర్చింది. బీహెచ్ఈలో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించింది. కాశ్మీర్ సమస్యను జటిలం చేసింది. జేకేలో చట్టం నందలి సెక్షన్ 35A 370లను పెట్టింది. పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదిలిపెట్టి జయింపబడిన POKను తిరిగి గిఫ్ట్గా ఇచ్చేసింది. 90,000 స్క్వేర్ కిలోమీటర్లతో పాటు కైలాస మానస సరోవరంను చైనాకు అప్పగించింది. జేకేలో రోహింగ్యాలకు పునరావాసం కల్పించింది. బంగ్లాదేశీ ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంకు పెంచుకుంది. ఎన్ఆర్సీని వ్యతిరేకించింది. దేశ ద్రోహులను రక్షించడానికి రాత్రి 2 గంటలకు సుప్రీంకోర్టును తెరిపించింది. 2,700 సిక్కులను హత్యాకాండ చేసింది. దూరదర్శన్లో సత్యం శివం సుందరం లోగో తొలగించింది. కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి అసతోమా సద్గమయ శ్లోకాన్ని తొలగించింది. వందే మాతరంను రాష్ట్రగానంగా దేశీయ గీతంగా పాడకుండా నిరోధించింది. 26/11 దాడి వెనుక హిందువుల పాత్ర ఉందని చెప్పగలిగింది. నా న్యాయవాదులే దేశానికి కీడి చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ కేసులను వాదించేలా చేసింది. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కించింది. భారత మాతాకి జై అంటే వందే మాతరం మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండా చేసింది. 1966లో గోరక్షణ కొరకు ఉద్యమించి గోభక్తులైన 100 మంది సాధువులను తుపాకీ గోళీలతో హత్య చేయించింది. హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చి అమర్నాథ్ యాత్రకు ట్యాక్స్ వేసింది. సోమనాథ మందిరం నిర్మించుకున్నాడని సర్దార్ పటేల్ ని విరోధించింది. సోమనాథ మందిరాన్ని ప్రారంభించబోయే రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను విరోధించింది.